కానీ కమ్యూనిస్టు పార్టీ నాయకులకు కానీ పేదోళ్ళ పట్ల బట్టి వారిని గెలిపించినట్లయితే ఎమ్మెల్యే తిరిగి మీ ఇళ్ళకి వచ్చి ఎక్కడ మీ సమస్యని చూపించండి, సమస్య పరిష్కారం చేస్తాను, మిమ్మల్ని వెంట పెట్టుకొని పరిష్కరించే వరకు కూడా పోరాడతామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా అవకాశం కేవలం హామీలకి లేకపోతే ప్రకటనలకే పరిమితం కాదు వామపక్ష పార్టీలు. ఇందాక ఆయన సోదరుడు చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఉన్నటువంటి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలన్నీ కూడా చక్రించి తెలుగుతున్నప్పుడు ఎలుగెత్తి తిప్పుతున్నప్పుడు స్వార్థాల కోసం పనిచేస్తున్నప్పుడు జాతీయ పార్టీలు ఇప్పుడు మనం పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతి కోసం పాటుపడుతుంది. మనం అందరం కూడా ఎందుకు మనం అసెంబ్లీలో అభివృద్ధి అడుగు పెట్టలేమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితో కర్మశుద్ధితో పనిచేయండి. మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కలకలాడుతూ ఉండాలని చెప్పారు. ఎవరు చెప్పారు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు, ఎవరు చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీ అర్థం అయిపోయింది చెప్పి, ఎవరు చెప్పారు వామపక్ష పార్టీలన్నీ కూడా అలాగైతే పాడైపోయి చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి పూర్తిగా మనందరం కూడా ఆలోచించాలి, ఆచరణలో తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి మన సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి, సమస్య మీద కూడా మాట్లాడమే కాదు ఆ సమస్యని మనం అవగాహన చేసి సమస్య పరిష్కరించే దిశగా మన తాలూకా ఉద్యమాలు, మన తాలూకా ఆచరణ, మన అడుగు ప్రతి అడుగు కూడా అక్కడ ఉండాలని చెప్పి తెలియజేస్తూ మనం మళ్ళీ ఎన్నికలు జరిగినంత వరకు కూడా మన కుటుంబ సభ్యులుగా చిన్న చిన్న పొరపాట్లు సాధారణంగా జరుగుతుంటాయి. ఒక మాట ఫోన్లో మాట్లాడుతూ ప్రతి ఒక్క అడుగు కూడా ఒక అడుగు 100 అడుగులతో సమానం అన్నట్టు మనందరం కూడా ఐకమత్యంతో అడుగులేసి విజయం కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి. మళ్ళీ విజయోత్సవ సభ ఇక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పి సందర్భంగా బాగా ఆదరించారు. నిన్న కూడా ఇఫ్తార్ విందు కూడా చాలా బాగా రజియా బ్యాగ్ ఇంట్లో చేసి అందరూ కూడా పరిచయం చేశారు. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ చెప్పారు. నేనేం మామూలుగా ఏ ఉద్యమ అనుభవం లేకుండా మామూలుగా వచ్చి ఏదో రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నాకు ఈ సీట్ ఇవ్వమనిగా నేను అడగలేదు, కమ్యూనిస్ట్ పార్టీ కూడా రికమెండ్ చేయలేదు. కొన్ని పేర్లు వెళ్ళినట్లయితే నన్ను ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించడం జరిగింది. పోరాటాల అనుభవం ఉంది, జైలు జీవితం ఉంది. విశాఖ జిల్లాలో ఎక్కువ లాఠీ దెబ్బలు మహిళలు తిరలేదు అందుకు తింటే అది నేనే అని చాలా గర్వంగా చెప్పుకుంటాను అనమాట. ఇంకొకసారి సంవత్సరం ఎన్నిసార్లు జైలుకి వెళ్ళకని సిద్ధపడతాం. ఇంకొకసారి మనం ఏదైతే ఉందో ఇండియా కూటమి గెలిచినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థని కాపాడగలుగుతాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడగలుగుతాం. అలాగే విశాఖ రైల్వే జోన్ కోసం మనం ఎన్నో పోరాటాలు చేసాం, దాన్ని కూడా మనం తీసుకురాస్తాం. ప్రత్యేక హోదా సాధించుకోగలుగుతాం. జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకి సొంత నిధులు కేటాయించుకోవడం ఇవన్నీ కూడా పూర్తిగా చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి ఏదైతే అభ్యర్థిగా నన్ను నిలబెట్టారో ఇండియా కూటమి అభ్యర్థిగా ఎక్కువ బలంగా మీరందరూ కూడా పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. కంకి పడవలు గుర్తు మనం చెప్పాలి. బీజేపీ బాబు జగన్ పవన్ చాలా మంది తెలియకపోవచ్చు, బీజేపీ పోటీ చేయట్లేదు కదా దానికి కాబట్టి మనం అందరూ కూడా చెప్పాలి. ఇవన్నీ కూడా కలిపి కాబట్టి బాబు జగన్ పవన్ బీజేపీ అంటే 3 కలిసి ఉమ్మడిగా పనిచేస్తున్నాయి. కాబట్టి అటు వాళ్ళని ఇటు ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి రెండింటికి కూడా మనం గద్దించాలి, ఇండియా కూటమిని గెలిపించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ పేరు పేరున నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు. ధన్యవాదాలు తెలుపుతూ